మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుల వారి అత్యంత శ్రేష్టమైన నామం పేరిట ఈ ఉదయకాలపు మన్నా అనబడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ రోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. వాక్యం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటలో నేను మార్కు శుభవర్తమానము 5వ అధ్యాయము 36వ వచనంలో మాట ఉంది, మీకు చూపిస్తాను. ఐదు 36లో భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచుము, సమాజ మందిరపు అధికారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. పైన కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన ఇంకను మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినదని నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని వనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచున్నట్టు చూచి, లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించినది గాని చనిపోలేదని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఒక సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె మరణ పడకల్లో ఉన్నట్లుగా ఇక్కడ మనము దేవుని గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఈ సమాజ మందిరపు అధికారి కుమార్తె మరణ పడకల్లో ఉండి ఒకరోజు యేసు క్రీస్తుల వారి యొద్దకు వచ్చి, ప్రభువా, నా కుమార్తె మరణ పడకల్లో ఉంది, నా కుమార్తె మరికొద్ది నిమిషాల్లో చనిపోయేటట్లుగా ఉంది, దయచేసి నీ వచ్చి నా కుమార్తెను రక్షించమని, నా కుమార్తె కొరకే ప్రార్థన చేయమని ప్రభువును వేడుకొనగా, ఆ సమాజ మందిర అధికారి యేసు ప్రభుల వారితో మాట్లాడుతుండగానే కొందరు శిష్యులు వచ్చి ఆ అధికారితో అంటారు, అయ్యా, నీవు ఇంకను ప్రభువుల వారిని తొందర పెట్టవద్దు, నీవు బోధకుణ్ణి తొందర పెట్టవద్దు, మీ కుమార్తె ఇప్పటికే చనిపోయింది కాబట్టి ఇక ఆయన తొందర పెట్టి ఉపయోగం ఏముంది, కాబట్టి నీవు ఇక ఆయన తొందర పెట్టవద్దు అని యేసు క్రీస్తుల వారితో సెలవీగా. ప్రియమైన వారులారా, ఆ మాటలు విన్న యేసు క్రీస్తుల వారు అంటారు, భయపడవద్దు, మీరు నమ్మిక మాత్రమే ఉంచండి అని ఆ అధికారితో చెప్పినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మీరు స్పష్టంగా ఈ మాటలను గమనించండి. నమ్మిక మాత్రమే ఉంచుము, ఆ కుమారి చనిపోలేదు, ఆ చిన్నది చనిపోలేదు అని ఆ పేతురుని, యాకోబుని, కొందరు వ్యక్తుల్ని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళగా వారు అప్పటికే కేకలు, ఆర్తనాదాలు, గోలగోల చేసి గందరగోళంగా ఆ కుటుంబము కన్నీటిమయమైపోయి గందరగోళము, కల్లోల స్థితిలో ఆ కుటుంబం ఏర్పరచబడింది. ప్రియమైన వాళ్ళ సాధారణంగానే కొన్ని కుటుంబాల్లో మరణము కలిగినదంటే ఇంక చెప్పక్కర్లేదు. ప్రతి కుటుంబంలో రోదన, వేదన, కేకలు, ఆర్తనాదాలు ఇవి సర్వసాధారణమే కదా, ఇవి మనం ఎరిగిన సంగతే కదా. అదే విధంగా ఆ కుటుంబంలో కూడా ఆ గోల, కేకలు, ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నవి. అయితే ప్రేమైన వాళ్ళారా, ఆ కేకలు విన్న యేసు ప్రభువుడు అంటారు, మీరెందుకు కేకలు వేస్తున్నారు, మీరెందుకు ఏడుస్తూ ఉన్నారు అని చెప్పి ఆ లోపలికి వెళ్ళి వారితో చెప్పిన మాట ఏంటంటే, ఈ చిన్నది నిద్రపోతుందే తప్ప ఆ బిడ్డ చనిపోలేదు అని యేసు క్రీస్తుల వారు వారితో చెప్పినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. కిందంటది, ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను.
ఆమె 12 సంవత్సరములు ప్రేమ గలది. వెంటనే వారు బహుగా విస్మయము పొందిరి. గమనించండి, చిన్నదాన లెమ్ము అనగానే ఆ చిన్నది లేచి నడుస్తున్నట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. వెంటనే అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపడిపోయారు, వారు విస్మయం చెందారు. వారు ఎలా జరిగింది ఈ అద్భుతం, ఎలా జరిగింది ఈ ఆశ్చర్యము? ఆ చిన్నది చనిపోయింది కదా, ఆ చిన్న చనిపోయి అందరూ కేకలు వేస్తున్నారు, ఇప్పటికే పాడే సిద్ధపరుస్తున్నారు, గుంపు తీయటానికి సిద్ధపడుతున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ చిన్నది ఎలా లేచింది అని అక్కడి వారు అందరూ విస్మయం చెందినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ప్రియమైన వారులారా, ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే, ఏ ప్రాంతంలో ఉండి, ఏ రాష్ట్రంలో ఉండి, ఎక్కడ ఉండి, లేకపోతే ఏ స్థితిలో ఉండి నీవు ఈ వాక్యాన్ని వింటున్నా, ఏ మరణ పడకల్లో నీవు నీ కుటుంబీకులు ఉన్నా, ఏ భయంకరమైన జబ్బు చేత నీవు నీ కుటుంబీకులు రోధిస్తా ఉన్నా, ఇక ఈ రోగము తగ్గదు అని డాక్టర్లు నీకు సెలవిచ్చినా, నీవు నిత్యముగా మరణిస్తావని వైద్యులు నీకు సెలవిచ్చినా, దేవుని మాట సెలవిస్తా ఉంది, భయపడకుము. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్నదాన్ని లేపిన దేవుడు ఈ రోజు నిన్ను కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతునిగా నా ప్రభువు లేపును గాక. నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం నా ప్రభు కలుగజేయును గాక. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఎంత ఆశ్చర్యం అండి. చనిపోయిందండి ఆల్రెడీ. మరి అంటారు, మీరు ఇంకా ప్రభువుని తొందర పెట్టవద్దు, ఎందుకు చనిపోయిన వ్యక్తి కోసం ఆయన అక్కడ తీసుకెళ్ళటం అనవసరం, ఎందుకంటే ఆల్రెడీ ఆయన చనిపోయింది కాబట్టి అక్కడ దాకా తీసుకెళ్ళటం వృధాయే కదా, మీరు ఇకపైన ఆయన తొందర పెట్టవద్దని వారు వచ్చి కొందరు వ్యక్తులు ఆయనతో చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళ ఆశ్చర్యము, చనిపోయిన ఆ బిడ్డ కూడా బ్రతికినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళరా, మనము నమ్మాలి, ఆయన కార్యాలను నమ్మాలి. దేవుని వాక్యం ఉంటది, ఆయన కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, అవి మానవ హృదయానికి గోచరము కావు అని దేవుని వాక్యం చదివిస్తావు. నిజమే, ఈ రోజు దేవుని కార్యాలు మన కంటికి కనిపించవు, ఆయన కార్యాలు మన చెవికి వినిపించవు. ఆయన అద్భుతమైన కార్యాలు, ఆయన అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలు మన మానవ హృదయానికి గోచరము కావు, అంత చిక్కవండి. ఈరోజు మనం భ్రమపడిపోతాము, అంత అయిపోయిందిలే, సమస్య పోయిందిలే, ముగిసిపోయిందిలే, ఇంకేముందిలే, బ్రతుకు అయిపోయిందిలే అని మనం నిరాశ చెందుతామే తప్ప దేవుని మాటలను ఏమాత్రం మనం లక్ష్య చేయం, మనం ఏమాత్రం లెక్క పెట్టమండి. కానీ దేవుని మాట సెలవిస్తామండి, భయపడకము. చూడండి, యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు భయపడకుండా నీవు దేవుని మాటల పట్ల నమ్మిక మాత్రమే ఉంచగలిగితే దేవుని యొక్క మహా మహిమ నీవు అనుభవించుదువు గాక. ఆమేన్. చూడండి, యేసు యందు నీవు నమ్మిక ఉంచగలిగితే జరిగే కార్యాలు ఏంటంటే, నేను 2 మాటలు క్లుప్తంగా మీకు చెప్పి ముగించేస్తాను. చూడండి, ఒక మాట ఉంటుంది 9:29లో, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడైనా వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకోడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే, దేవుణ్ణి నువ్వు విశ్వసించగలిగితే ఒక అద్భుతం, ఆశ్చర్యం చూస్తావు. అక్కడ ఒక గుడ్డివాడు అక్కడికి వచ్చినట్లుగా దేవుని వాక్యం చదివిస్తాడు. వాడు కోరాడు, అయ్యా నీ చిత్తమైతే నాకు కన్నులను దయచేయము, నేను ఈ లోకాన్ని చూసే ఆ వరము నాకు ప్రసాదించమని ఆ గుడ్డివారు కోరుకొనగా ప్రభు అంటాడు, అక్కడ చూడండి, గుడ్డివాడు ఆయన వద్దకు వచ్చి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పి, అప్పుడైనా వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని వారికి చెప్పిన వెంటనే వారు ఈ లోకాన్ని చూసినట్లుగా, వారికి కనులు వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజు నువ్వు దేవుని నమ్మగలిగితే, దేవుని పట్ల విశ్వాసం ఉంచగలిగితే, మూయబడిన నీ మనోనేత్రములను తెరవబడును గాక. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే నీ మనోనేత్రములు తెరవబడతాయో ఈ లోకంలో జరిగే కార్యాలకి నువ్వు జడియవు, ఈ లోకంలో అలజడులకు నువ్వు భయపడవు,
దేవుని కార్యాలను చూస్తావు. మహిమ కలిగిన క్రియలు నీ ద్వారా జరుగుతాయి. నువ్వు ఈ లోకాన్ని చూసి ఏనాటికి భయపడవండి. నీ మనోనేత్రము తెరవబడతాయి. ఇక లోక సంబంధమైన ఆ ఈ తలంతులు కాకుండా దైవిక సంబంధమైన ఆలోచనలు చేయగలుగుతారు. ఎందుకంటే నీ చూపంతా పరలోక సంబంధం పైన ఉంటది తప్ప ఇక లోక సంబంధం పైన, ఇక లోక ఆశల పైన నీ చూపు ఉండదు. దేవుని నువ్వు నమ్మగలిగితే నీ మనోనేత్రములు తెరవబడును గాక. ప్రేమైన వాళ్ళని గమనించండి. దేవుని పట్ల నువ్వు నమ్మకం ఉంచాలి. దేవుని పట్ల నువ్వు విశ్వాసం ఉంచాలి. అక్కడ చూడండి, అయ్యా మేము నమ్ముతున్నామని వారు యథార్థంగా ఒప్పుకున్నారు. అయ్యా ఆయన అన్నాడు, నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడగగా, అయ్యా మీరు చేయగలరు అని మేము నమ్ముతున్నాము అని వారు యథార్థంగా ఒప్పుకున్నారు. కాబట్టి ప్రభు అంటాడు, మీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అనగానే వారికి కన్నులు వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తాము. ఈ రోజు ఈ మాటలు వింటున్న ఎవరివైనా సరే, ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయము ఉప్పొంగటం లేదా? ఈ మాటలు వింటున్నప్పుడు నీలో ఆశ చిగురించటం లేదా? ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నీలో ధైర్యం కలగటం లేదా? ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నీలో మరలా ఆ సమసిపోయిన, లేకపోతే అణగారిపోయిన ఆ ఆశలు, అట్టడిగిపోయిన ఆ ఆశలో నుంచి నీవు మరలా నిరాశలో నుంచి నీ ప్రాణం మరలా తెప్పరెళ్ళటం లేదా? ప్రేమైన వాళ్ళారా, నమ్మిక మాత్రమే ఉంచండి. నీ కనులు తెరవబడును గాక, నీ మనోనేత్రములు తెరవబడును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళారా, మహిమ నేత్రములు తెరవబడితే ఎన్నో గొప్ప కార్యాలను చూస్తావు. దేవుని క్రియలను చూస్తావు. ఆయన శూర కార్యాలను చూస్తావు. ఆయన ఎంత జయవీరుడో నువ్వు గ్రహించగలవు. ఆయన ఎంత యుద్ధశూరుడో నువ్వు గ్రహించగలవు. నీ పక్షమున ఆయన చేయగలిగే గొప్ప కార్యాలను చూడగలుగుతావు. నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటో నువ్వు చూడగలుగుతావు. నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటో నువ్వు గ్రహించగలుగుతావు. నీ మనోనేత్రములు తెరవగలిగినప్పుడు నీ మనోనేత్రములు నా ప్రభు తెరుచునుగాక. ప్రేమైన వాళ్ళారా, రెండోది కూడా నీకు చూపిస్తాను చూడండి. కొనేరి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు ప్రేమైన వాళ్ళారా, సాయంకాల వేళలో శిష్యులు పడవలో ప్రయాణమై కొనసాగి వెళ్తా ఉన్నారు. వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా గాలి తుఫాను చెలరేగింది. వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఏమవుతుందో వారికి అర్థం కాలేదు. ఏమి చేయాలో వారికి తోచలేదు. అట్టి పరిస్థితుల్లో ఉండగా వారు ఒకరోజు ప్రయాణమై వారు వెళ్తూ ఉన్నారు. ప్రేమిని వాళ్ళు గమనించండి. వెళ్తూ ఉండగా గాలి చెలరేగింది, తుఫాను చెలరేగింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అయ్యో మేము ఇక చనిపోబోతున్నాము, మేము ఇంకా మరణించబోతున్నాము, ఇక మా బ్రతుకులు ఈ రోజు ఈ సముద్రంలోనే కలిసిపోతాయి, ఈ రోజు ఈ ప్రాంతంలోనే మా బ్రతుకులు ముగిసిపోతాయని కలవరపడుతూ నిరాశ నిస్పృహల్లో వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రేమైన వాళ్ళారా, చివరకు ఆ అమర భాగంలో ఉన్న యేసు క్రీస్తుల వారిని బోధకుడా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని కాపాడమని వారితో చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు నిమ్మలముగా లేచి మీరెందుకు భయపడుతూ ఉన్నారు అని ఆ గాలిని గద్దించాడండి. ఎప్పుడైతే ఆ గాలిని గద్దించాడో, ఆ గాలిని ఎప్పుడైతే అణిచివేశాడో, ఆ గాలి అణిచివేయింది, సముద్రం నిమ్మలముగా అయిపోయింది. అప్పుడు అంటాడు, మీరెందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. నాకు ప్రేమైన వాళ్ళారా, భయము పడితే మనం ఏమీ చేయలేము. భయపడుతూ ఉంటే మన వల్ల ఏమీ కాదు. ధైర్యముగా ఉండాలి. దేవుని పట్ల విశ్వాసం ఉంచగలగాలి. చూడండి, అక్కడ మీరెందుకు భయపడుతున్నారు అని యేసుక్రీస్తుల వారు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు వారి పక్కలోనే ఉన్నాడండి. ప్రభు వారి చెంతలోనే ఉన్నాడు. ప్రభు వారి మధ్యలోనే ఉన్నాడు అనే వాస్తవాన్ని వారు మరిచి వారు భయపడసాగారు. ఈ రోజు ప్రభు నీ మధ్యలో ఉన్నా కూడా, ప్రభు నీ కుటుంబంలో ఉన్నా కూడా, ప్రభు నీ పక్కలోనే ఉన్నా కూడా ఎందుకు నీలో తెలియని కలవరం, ఎందుకు తెలియని నీలో కంగారు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు నీవు కలవరపడుతున్నావు? దేవుడు నీతో లేడని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీ మధ్యలో లేడని నువ్వు అనుకుంటున్నావా? వారైతే దేవుడు వారి పక్కలో ఉండగానే, వారి మధ్యలో, వారి పడవలో ఉండగానే వారు కలవరపడ్డారు, వారు భయపడ్డారు, మేము చనిపోతున్నామని కంగారు పడ్డారు. ప్రేమైన వాళ్ళారా, వాడు అంటారు, ఎందుకు మీరు ఇలా భయపడుతున్నారు, ఎందుకు మీరు ఇలా కలవరపడుతున్నారని ఆ గాలి ఒక మాట చేత గద్దించగానే గాలి అణిగిపోయింది, సముద్రం నిమ్మలం అయిపోయిందండి.
చూడండి ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యమో. యేసు ప్రభువు వారు నీవు నమ్మగలిగితే, యేసు క్రీస్తుల వారి పట్ల నీవు విశ్వాసం ఉంచగలిగితే నీలో ధైర్యము కలుగుద్ది. దేవుని నువ్వు నమ్మాలి, నా పక్షాన ఉన్నాడు అని నువ్వు నమ్మగలిగితే ఎంతటి కార్యాన్నైనా నువ్వు చేయగలవు. నీవు ఎత్తైన కొండలను నువ్వు ఎక్కగలవు. నీవు చేయలేని కార్యాలను కూడా నువ్వు పూనుకొని చేయగలవు. నీకు అసాధ్యమైనది ఏమీ ఉండదు. ఎప్పుడంటే నీవు దేవుని నమ్మాలి, దేవుని పట్ల నువ్వు విశ్వాసం ఉంచగలగాలి. అలా ఉంచగలిగితే నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ లోకంలో నీకు సమస్తము సమకూర్చి ప్రభువు జరిగిస్తాడండి. కానీ దేవుని పట్ల నమ్మకాన్ని నువ్వు ఉంచగలగాలి. దేవుని పట్ల విశ్వాసాన్ని నువ్వు ఉంచగలగాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచము. భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజు నీ విశ్వాసం ఎలా ఉంది? పేరుకు క్రైస్తవుడివే గాని, పేరుకు క్రీస్తుని ధరించుకున్నావు గాని, పేరుకేమో తెల్ల వస్త్రాలు ధరించుకొని అనుదినం మందిరానికి వెళ్తున్నావు గాని, లోక ఆచారాల బయట నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు కదా. క్రీస్తు ఆజ్ఞల్ని విడిచిపెట్టి ఇక లోక ఆచారాల బయట నువ్వు మునిగిపోయి ఉన్నావు కదా. దేవుని పట్ల విశ్వాసం నీలో లేదు కదూ. దేవుని పట్ల నమ్మకం నీకు లేదు కదూ. ప్రార్థిస్తే ప్రభు స్వస్థత ఇస్తాడు అనే నమ్మకం నీకు లేదు కదూ. జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా హాస్పిటల్కు పరిగెత్తే స్థితిలో నీవు ఉన్నావు కదూ. అంటే నీలో విశ్వాసం లేదు, నీలో నమ్మకం లేదు. ప్రభు కార్యం చేస్తాడనే నమ్మకం నీలో లేదు. పూర్తిగా నీవు ఈ లోకానికి బానిసమైపోయావనే వాస్తవాన్ని నీవు అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం చదివిస్తా ఉంది, భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచము అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ప్రేమిని వాళ్ళారా, నమ్మగలిగితే నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. నమ్మటం వల్ల ఎన్నో గొప్ప కార్యాలు చేయగలము. మనకు అసాధ్యమైన కార్యాలను మనం చేయగలము. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కొండ కోన లోయల్లో ఉన్నా ప్రభువు మనకు గొప్ప సహాయం అందిస్తాడు. ఆయన కుడి హస్తాన్ని మనకు సహాయంగా అందిస్తాడు. నీ కుడి చేతిని పట్టుకుంటాడు. ఆయన ఏనాటికి నీ చేయి విడిచే దేవుడు కాడు. నీవు విశ్వాసం ఉంచగలిగితే ప్రైజలా దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళారా, ఆయన పట్ల ఆధారపడాలి, ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి, ఆయన పట్ల మనం నమ్మగలగాలి. అలా ఎప్పుడైతే నమ్ముతామో, ఆయన విశ్వసిస్తామో, ఆయన ఆనుకుంటామో అప్పుడు సమస్త కార్యాలు ప్రభు మనకు జరిగించునుగాక. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాతో మాట్లాడారు. మీరు పలికిన ప్రతి పలుకును బట్టి నీకు స్తోత్రం. భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచమని నీ వాక్యం మాకు బోధించింది. నాయనా ఇంతవరకు మేము లోకానికి భయపడి మీ పట్ల నమ్మకం లేక అవిశ్వాసంతో ఉన్నామేమో. ఈ మాటలు ఎందరైతే వింటున్నారు, ఎక్కడి నుంచి అయితే వింటున్నారు, వారందరిలో విశ్వాసాన్ని నింపండి, నమ్మకాన్ని నింపండి అయ్యా. వారిలో ధైర్యం నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.